ఇలాంటి వాళ్లకు టికెట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ఆయా స్థానాలు ఇప్పటికే ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు పురుషులు, సో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులకి వచ్చేటువంటి అవకాశాలు ఉండబోతున్నాయా? ఇది ప్రతిపక్ష సవాల్గా చూడాలా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాటలకు ఎంత శాంటిటీ ఉంది? సో మంత్రివర్గ విస్తరణకి ఇప్పటికి 2 సంవత్సరాలు కావస్తోంది. సో అంత ఈజీయా? ఇది పార్టీ కామెంట్ గా చూడాలా, వ్యక్తిగత కామెంట్ గా చూడాలా? గుడ్ ఈవినింగ్ అండి. ఐ న్యూస్ ప్రేక్షకులకి, ఛానల్ కి, అలాగే యాంకర్ గారికి, నా తోటి పార్టిసిపెంట్స్ కి కూడా. అంటే ఒక మంచి శుభవార్త విన్న వెంబడే దీని మీద కామెంట్స్, డిస్కషన్స్, డిబేట్. అంటే మహిళలకి ఎక్కడ ఆధిపత్యం వస్తుందా, మహిళలకి ఎక్కడ రేపు పొద్దున సాధికారత జరుగుతుందా అని మేము ఆనందపడే లోపలే ఇది జరుగుతుందా, ఇది సాధ్యమయ్యే పనే? ఎందుకు ఈ రకమైనటువంటి ఈ మాట నేను లేవనెత్తడానికి కారణం ఏంటంటే, మీరు రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాన్ని పోయారు, కర్ణాటక ఎన్నికల ప్రచారానికి కూడా మీరు అక్కడ బాధ్యతలు తీసుకున్నారు. కానీ మీకు టికెట్ రానటువంటి క్రమంలో మీరు కళ్ళల్లో నీళ్లు తీసుకున్నారు, గుడ్లల్లో నీళ్లు తీసుకున్నారు. రావడం సంతోషం, అందుకే మీలాంటి వాళ్లకు ఎంతవరకు ఉపయోగం అన్నది నేను పర్సనల్ గా మీలాంటి వాళ్ళ కోసం మెన్షన్ చేసింది. అందుకే కాలువ సుజాత గారి కొట్లాట నాకు తెలుసు. నా టీవీ డిబేట్ లో, నా చర్చా కార్యక్రమంలో గొంతు నరాలు తెగేలాగా మీరు కొట్లాడారు ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు. సో నా ఉద్దేశం అది, దీంట్లో నథింగ్ రాంగ్. ప్లీజ్ కంటిన్యూ. ఎస్, ఇప్పుడు అదే చెప్పబోతున్నాను నేను. ఆ రోజు నాకు మహిళా రిజర్వేషన్ లేదు కాబట్టి నేను కోల్పోయి ఉండొచ్చు. ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో వస్తుంది, నాకు మహిళా రిజర్వేషన్ వస్తాయని ఆలోచనలో ఉన్నటువంటి దానిలలో నేను కూడా ప్రథమ స్థానంలో ఉన్నానని ఆశపడుతూ, సంతోషిస్తూ, రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ విని కొన్ని గంటల క్రితమే, అంటే మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, బట్ ఈ రోజు బహిరంగ సభలో స్టేట్మెంట్ ఇచ్చారు. సో మేము ఆనందపడుతున్నాం, ఎందుకంటే మొన్న తప్పిపోయింది, అదృష్టం కాస్త దగ్గరకు వచ్చి పోయింది. ఈసారి రిజర్వేషన్ వస్తే ఎవరు ఆపలేరు కదా ఎట్టి పరిస్థితుల్లో నాలాంటి వాళ్ళకి. అఫ్ కోర్స్ ఇప్పుడు పార్టీల పరంగా కానివ్వండి, రాజకీయ పరంగా ఎవరైనా బయటికి వచ్చి మహిళలు పనిచేయాలంటేనే అతి కష్టం. వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ రాజకీయంగా కష్టాలు, నష్టాలు, తోటి వాళ్ళతో వచ్చేటటువంటి ఇబ్బందులు, అన్ని రకాలుగా కష్టాలను ఓర్చుకొని ఒక్క ప్లాట్ఫామ్ మీద గట్టిగా నిలబడి పోరాటం చేయగల సత్తా పుట్టాలంటే ఎన్నేళ్ళు పడుతుందో మీకు తెలుసు. మీరు ఇందాకనే చెప్పారు, ఎన్ని కష్టాలు పడి మేము వచ్చినటువంటి స్థాయిలో మాక్సిమం ఒక 10 నుంచి 20 మంది మహిళలం ఉన్నాం. గట్టిగా పోరాడి మాకు టికెట్ కావాలి అని అడిగేవాడు. ఎందుకంటే ముందు, అంటే నిన్నటి దాకా, ఈ రోజు దాకా 2028 వరకు మహిళలకు ఏమున్నా మగవాళ్ళదే ఆధిపత్యం, పురుషులదే ఆధిపత్యం, కొన్ని వర్గాలదే ఆధిపత్యం. మేము ఓడిపోతాం అనే భయంతో ఉన్నటువంటి మేము, మాలాంటి వాళ్ళకు కనీసం ఇప్పుడు 33% రిజర్వేషన్ వస్తే సరే రేవంత్ అన్న ఇంకో 10 మందిని కల్పిస్తా అన్నారు అనుకుంటే ఆయన ఒక బోనస్ అనుకుందాం. కానీ 33% రిజర్వేషన్ వచ్చిందంటే డెఫినెట్ గా 51 మందికి అయితే టికెట్ ఇచ్చి తీరాల్సిందే కదా. భార్యలకు ఇస్తారా, తల్లికి ఇస్తారా, అమ్మలకి ఇస్తారా, సెకండరీ. అందులో 50కి 50 మందిని అయితే భార్యలకి, చెల్లెళ్ళకి ఇస్తే ఎవరు ఊరుకోరు కదండి. ఈ వాస్తవాలను కూడా మనం మాట్లాడుకోవాలి కదా. మాకు వచ్చినటువంటి రిజర్వేషన్ లో, మా హక్కుల్లో మాకు పోరాడే శక్తి, దమ్ము అయితే ఆ టైంలో ఉంటది కదా. ఎలా ఇవ్వరు అని అడగడానికి ఒక పార్టీకైనా సరే అప్పుడు మా ప్రభుత్వం కొనసాగుతూనే ఉంటది. ప్రభుత్వ పరంగా కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు కొట్లాడి ఇన్నేళ్లుగా సీనియారిటీని మోసి ఒకే జెండాను పట్టుకొని, ఒకే కండువాని వేసుకొని, ఇల్లు వాకిలి వదులుకొని, పిల్లల్ని వదులుకొని, కుటుంబానికి దూరం అయ్యి ఎన్నో ఏళ్లు కష్టపడితే ఈ స్థాయికి వచ్చిన వాళ్ళము. రేపు పొద్దున ఆ స్థాయి దక్కకపోతే డెఫినెట్ గా పార్టీకి కూడా ఇబ్బందే కదా. ఉన్న 15 మందికి మీరు ఇచ్చుకోలేకపోయారు అని వాళ్ళకు కూడా షేమ్ అవుతుంది కదా. మేము ఇది ఓపెన్ గా లోపల ఎక్కడో మాట్లాడుకునే మాట మీకు ఇప్పుడు నేను పబ్లిక్ గా చెప్తున్నాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళకు వచ్చినటువంటి ఆనందం ఇది. ఈ రోజు మహిళా రిజర్వేషన్ వస్తుంది అంటే మొదటిగా మాలాంటి వాళ్ళు సంతోషిస్తారు. ఎందుకంటే భార్యలకు, చెల్లెలకు లోకల్ బాడీలో ఎలక్షన్లలో అంటే అభ్యర్థులు లేక పిల్లలకి, చెల్లెళ్ళకి లేదా భార్యలకి, తల్లిలకి నిలబెట్టేటటువంటి రోజులు పోయాయి. ఇప్పుడు నిజంగా అంత ఏమి లేదండి, మనం అనుకున్నంత స్థాయి ఏం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళకి నిలబెడుతున్నారేమో అక్కడక్కడ క్యాండిడేట్లు లేకపోతే, తర్వాత మనం ఇదివరకు అనుకున్నట్టు భర్త వచ్చో లేకపోతే కొడుకు వచ్చో అక్కడ వచ్చి పరిపాలన చేసే రోజులు పోయినాయి. చాలా మారింది, టెక్నాలజీ పెరిగింది, దాని మీద ఆఫీసర్లు ఉన్నారు, దాని మీద ప్రతిపక్ష నాయకులు ఉంటారు. కాబట్టి ఎవరు కూడా ఆ స్థాయికి ఇప్పుడు దిగజారట్లేదు, తగ్గిపోయింది. ఇప్పుడు మహిళా సాధికారత కోసం ప్రతి గ్రామ స్థాయి నుంచి
రాష్ట్ర స్థాయి వరకు నా వంతు నాకు కావాలి, నా కంచెల్లో పెట్టుకున్న అన్నం నేనే తినాలి అనే స్థితిలోకి వచ్చినటువంటి మహిళలు ఉన్నారు. దాంట్లో ఏం వరి అవ్వద్దు, ఇస్తారన్నందుకు సంతోషపడి మీలాంటి వాళ్ళు సామాజికవేత్తలే గాని ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే ఆహ్వానించండి. రేవంత్ రెడ్డి ఇస్తా అన్న 10 పక్కన పెడదాం. 51 సీట్లు అయితే రేపు పొద్దున్న రిజర్వేషన్ వస్తే అయితే మాకు దక్కాలి కదా. అందులో ఒక 30 సీట్లు భార్యలకి తల్లిలకి ఇచ్చినా కూడా 20 మంది మేము మెయిన్ లీడర్లు ఎవరైతే గెలిచే కెపాసిటీ ఉందో, నిజంగా చెప్పాలని అంటే గెలవని వాళ్ళు మహిళలు ఉన్నారు అని ఇచ్చుకుంటూ పోయి పార్టీకి అయితే ఎవరు అన్యాయం చేయరు కదా. గెలిచే ఒక 10 మంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే సుజాత గారు, అఫ్ కోర్స్ అంటే రావాలనే కోరుకుందాం, మీలాంటి వాళ్ళకి అవకాశం వస్తే, కష్టపడ్డ వాళ్ళకు కార్యకర్తలకు అవకాశం వస్తే అందులో సంతోషించాల్సిందే. అది ఖచ్చితంగా చెప్పాలంటే న్యాయం జరిగింది, దక్కిందని భావించడంలో ఎట్లాంటి తప్పలేదు. కానీ మహిళలకు ఇచ్చినటువంటి హామీలు, మహిళలకు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతున్నాయో తెలంగాణలో అవి ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకోవట్లేదు అనే ప్రధానమైనటువంటి అపవాదు, ఆ విమర్శ మీ పైన నిందుంది. ఓవర్ ఏంటంటే ఒకవేళ బిల్లు 33% రిజర్వేషన్ అమలైతే కనుక అనే మాట బీఆర్ఎస్ లో బీజేపీలో మాట్లాడితే బాగుంటది కానీ మనం మాట్లాడుకోవద్దు. ఈ రోజు మహిళలకి ఉచిత బస్సులు ఇస్తున్నాం, మహిళల పేరు మీదనే సిలిండర్ ఉన్న వాళ్ళకి 500కే సిలిండర్ ఇస్తున్నాం. ఈ రోజు మహిళలకి ఏ పథకం ఇచ్చినా రేవంత్ రెడ్డి గారు మహిళలే ముందు పెడుతున్నారు. మహిళా సాధికారత పెరగాలి, అందులోనూ 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరు చేయాలని ప్రతి సమావేశంలో చెప్తున్నారు. ఈ రోజు వాళ్ళు ఎవరైతే 2500 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నారు, కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి పథకం అట్లాగే ఉంది, 2500 రూపాయల పెన్షన్ అట్లాగే ఉంది. అంటే నా పాయింట్ ఏంటంటే సుజాత గారు ఒక్క నిమిషం, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు 33% రిజర్వేషన్ ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు, మిగతా పార్టీలకు కూడా వర్తిస్తుంది. ఏ పార్టీ అది పొద్దున ఎన్నికలు దిగినా అందరూ కూడా మహిళా అభ్యర్థులను ఖచ్చితంగా పెట్టాల్సిందే. కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి విమర్శలు ఎంతవరకు స్లాట్ అవుట్ చేసుకోగలుగుతారు అన్నది ఇక్కడ పాయింట్. అది ఎవరు చేసినా చేయకున్నా ఇప్పుడు 60 మంది మహిళలు 51 మంది మహిళలు నిలబడ్డారంటే అందరూ ఈక్వల్ గా ఉన్న వాళ్ళే నిల్చోబెడతారు కదా ఎవరైనా కూడా. అక్కడ 3 మహిళలు నిలబడ్డప్పుడు డెఫినెట్ గా 3లో ఎవరో ఒక్కళ్ళే గెలుస్తారు, 3 గెలవరు కదా. సచ్చినట్టు తప్పదు అని కర్మ కొద్దో లేకపోతే అవసరం కొద్దో లేకపోతే పార్టీ బలవంతం కోసమైనా ఎలాగైనా ఇచ్చి తీరాల్సిందే. కాదు కూడదంటే కుదరదు, ఏ మహిళ కూడా ఒప్పుకోదు. ఎట్లయినా పెళ్ళాన్నైనా నిల్చోబెడతారు, లేకపోతే తల్లినైనా నిల్చోబెడతారు, లేకపోతే చెల్లినైనా నిల్చోబెడతారు. కానీ తప్పదు కదా. అట్లా ఒక 10 సార్లు 5 సార్లు ఎక్స్పీరియన్స్ వచ్చినాక చచ్చినట్టు భర్తలో కొడుకులో పక్క నుండి రేపు పొద్దున చట్టసభల్లో గట్టిగా వాదించడానికి రెడీ అవుతారు. మొదట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటది, డకలి స్టార్ట్ ఉంటది, కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే మాకు సంతోషమే, కానీ మగవాళ్ళకు ప్రాబ్లమ్స్ కదా ఇవి. అయినా భార్యకు నిలబెట్టించి చట్టసభలో కూర్చోబట్టాల్సినటువంటి అవసరము గత్యంతరము తప్పకుండా వస్తుంది. ఎవరు వచ్చినా కూడా ఆహ్వానించాల్సి వస్తుంది. అప్పుడు వద్దు అంటే కూడదు కదా. ఇది కూడా తెలంగాణ నుంచే చేస్తున్నటువంటి ప్రయోగం. ఎందుకంటే ఇందాక శేషు గారు చెప్పినట్టు ఉన్న 3 రాష్ట్రాల్లో ఎంతో అంతో తెలంగాణలోనే బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏదైనా ఇక్కడ కేంద్రంగా జరిగితేనే పొద్దున దేశం అంతా కూడా కొంచెం బాధగా ఉండింది. శేషు గారు మాట్లాడిన మాట కొంచెం బాధగా అనిపించింది నాకు. ఇందాకనే నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేక మొత్తం ఇందాక ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు, కాంగ్రెస్ పార్టీ గురించే కొంత అంటే డిగ్రేడ్ చేసి మాట్లాడినట్టు అనిపించింది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అలాగే కనబడుతుంది. 2023 అధికారంలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఇదే విధంగా మాట్లాడారు. మీకే వస్తుంది, కేసీఆర్ ను ఓడగొట్టే దమ్మున్నదా, కేసీఆర్ కి ఎవరన్నా ఎదుర్కొనే దమ్మున్నదా, మొగోడు పుట్టిండా, నాయకుడు, రకరకాల సవాల్ రకరకాల ప్రశ్నలు వేసారు. ఈ రోజు మొగోడి కన్నా ఎక్కువ పుట్టుతాడా అన్న దానికన్నా ఎక్కువ హీరోగా ఈ రోజు ఏం చేయాలన్నా చూపిస్తున్నాడు, గెలిచి చూపించిండు. ఇంతమందిని సంలాయించుకొని పోతున్నాడు. అవతల ప్రతిపక్షము టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని మాటలన్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలను తీసుకొని రావాలన్నా, ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా ఎదురు పిచ్చి అవసరం లేని సోషల్ మీడియాను వాడుకొని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా అయినా అంటే ఇట్లాంటి కామెంట్స్ సుజాత గారు, ఇట్లాంటి కామెంట్స్ వేదికల పైన, బహిరంగ వేదికల పైన చేస్తున్నటువంటి కామెంట్స్ నమ్మకం తెలంగాణలో పుట్టింది కదా. దేశంలో కూడా అధికారంలోకి వస్తే డెఫినెట్ గా ఇంతకన్నా ఎక్కువగా నమ్మకం పుడుతుంది. ఒక నిమిషం సుజాత గారు, కాల్వ సుజాత గారు, అంటే బహిరంగ వేదికల పైన చేస్తున్నటువంటి కామెంట్స్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కొంత ఉత్తేజం నింపినా గానీ, సో ప్రజల్లో ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షుడి పైన ఉన్నటువంటి ఆ గ్రాఫ్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతే ఉందా, అది పడిపోయిందా అన్న పాయింట్ ఒకటైతే గనక ఈ కామెంట్స్ సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కొంత అఫ్ కోర్స్ బూస్ట్ అప్ ఎనర్జీ ఇచ్చినా గానీ, బట్ అధిష్టానం దృష్టిలో మాత్రం
అంత స్ట్రాంగ్ లేరు. అధిష్టానం ముఖ్యమంత్రిని పెద్దగా పట్టించుకోవట్లేదు. ప్రతిదీ అధిష్టానం నుంచే నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈవెన్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల విషయంలో కూడా అధిష్టానం నిర్ణయం కలిగింది, అది ముఖ్యమంత్రి అనడం జరిగింది. సో ఇప్పుడు 60 సీట్ల విషయంలో ఇయ్యాల్సి వస్తుందండి, ఇయ్యాల్సి వస్తది. దేశం మొత్తం ఇచ్చినప్పుడు అదనంగా ఒక 9 సీట్లను తెలంగాణలో ఇస్తే వచ్చే నష్టం ఏముంటది? ఏమవ్వదు, ఇస్తారు. ఇయ్యకపోయినా 51 సీట్ అయితే పక్కా ఉంది కదా మాకు. ఆ రోజు ఏదైనా ఎనీ ఈక్వేషన్ల వల్ల ఇయ్యకపోయినా కూడా 51 సీట్ అయితే పగడబందీగా ఇక్కడ ఉన్నాయి కదా. అందులో 20 సీట్లు మేము పనిచేసిన వాళ్ళకు ఉంటే అందులో కల్వ సుజాత ఉంటది కదా. ఉండాలని మీరు అందరు కోరుకోవాలి. రేవంత్ రెడ్డి కుదురుతుందా లేదా అని. తినబోతు రుచి ఎందుకు చూస్తున్నాం, తినబోతు చేదెందుకు కోరుకుంటున్నాం? మనం కావాలి అని కోరుకుందామండి. రేవంత్ రెడ్డి గారి ఆశయాలు ఫలించాలి, మహిళలకు ఆశీర్వదించాలి, మహిళలు కూడా దాంట్లో తప్పు పట్టేది ఏం లేదు. ఆయన ఆశయాలు ఫలించాలి, ఆయన వే ఆఫ్ యాక్షన్ ప్లాన్ కూడా ఫలించాలని కోరుకుందాం. బట్ అధిష్టానం దగ్గర అంతటి పాజిటివ్ కన్సర్న్ ఉందా? ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి అధిష్టానం కలవలేదు రేవంత్ రెడ్డి. కనీసం